హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎన్నో రోజుల నుంచి మనం సీటెట్ ఎగ్జామ్ గురించి న్యూస్ అయితే వింటున్నాం. సీటెట్ ఇప్పటి నుంచి 2 లెవెల్స్లో కాకుండా, అంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 లెవెల్స్లో కాకుండా 4 లెవెల్స్లో కండక్ట్ చేస్తారు అని న్యూస్ అయితే వచ్చింది, రైట్? దీనిపైన ఎస్టర్డే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ చైర్పర్సన్ పంకజ్ అరోరా గారు క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే NCTE has ruled out 4-level test for teachers under Central Teacher Eligibility Test (CTET) before 2027. 2027 కన్నా ముందు లేదా తరువాత ఈ 4 లెవెల్స్ సీటెడ్ ఎగ్జామ్ని ఇంప్లిమెంట్ చేస్తాం అని అఫీషియల్గా క్లారిటీ ఇచ్చారు. అండ్ యూ కెన్ సీ హియర్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCTE chairperson Pankaj Arora has dismissed media reports claiming that the Central Teacher Eligibility Test will be expanded to 4 levels, including for the first time classes 9 to 12 from this year or next. సో మీరు చూసుకున్నట్టయితే పీజీటీ కేవీఎస్లో కావచ్చు, ఎన్విఎస్లో కావచ్చు, ఎనీ అదర్ సెంట్రల్ టీచింగ్ ఎగ్జామ్స్లో పీజీటీ ఎగ్జామ్ రాసేవారికి సీటెట్ క్వాలిఫై అవ్వాలి అన్న రూల్ ఏమీ లేదు. బట్ ఎప్పుడైతే ఈ 4 లెవెల్ సీటెట్ ఎగ్జామ్ ఇంప్లిమెంట్ అవుతుందో అప్పటి నుంచి 9 to 12 క్లాసెస్, అంటే పేపర్ 4 పీజీ అయిన వారు, పీజీ అండ్ బిఎడ్ కంప్లీట్ చేసిన వారు కూడా 9th to 12th క్లాసెస్కి టీచింగ్ చేయాలంటే సీటెట్ క్వాలిఫై అయి ఉండాలి. సీటెట్ క్వాలిఫై అయితేనే మీరు పీజీటీ ఎగ్జామ్కి ఎలిజిబుల్. అండ్ ఆల్సో హీ క్లారిఫైడ్ దట్ such changes will be considered only after 2027, when the first batch of 4-year Integrated Teacher Education Program ITEP, that is 4-year Integrated B.Ed program, ఈ ప్రోగ్రామ్ని 2023-24 అకాడమిక్ ఇయర్లో ఇంప్లిమెంట్ చేశారు. సో ఫస్ట్ బ్యాచ్ 2027లో కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ అవ్వగానే ఈ 4 లెవెల్ సీటెట్ ఎగ్జామ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఎవరైతే ఈ 4-year ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కంప్లీట్ చేశారో వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు 4 లెవెల్స్లో, అంటే 4 పేపర్స్ రాయడానికి ఎలిజిబుల్. ఈ 4 లెవెల్ సీటెడ్ ఎగ్జామ్ అనేది NCTE గైడ్లైన్స్ ప్రకారం అండ్ అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 స్ట్రక్చర్ ప్రకారం రూపొందించారు. ఈ 4 లెవెల్స్లో లెవెల్ 1 ఫర్ ప్రీ ప్రైమరీ బాలవాటిక అండ్ అంగన్వాడీ టీచర్స్ కోసం, అండ్ పేపర్ 2 లెవెల్ 2 ఫస్ట్ టు 5th క్లాస్ ప్రిపారేటరీ స్టేజ్, అండ్ లెవెల్ 3 6th to 8th క్లాస్ టీచర్స్ కోసం మిడిల్ స్టేజ్, అండ్ పేపర్ 4 సెకండరీ స్టేజ్, దట్ ఈస్ 9th to 12th క్లాస్. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఫర్ 9th to 12th, 9th క్లాస్ టు 12th క్లాస్ ఎవరైతే టీచ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా సీటెడ్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వాలి. అయితే పీజీటీ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పట్లో ఈ 4 లెవెల్ సీటెడ్ ఎగ్జామ్ అనేది ఉండదు. టెన్షన్ అవ్వకండి అండ్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. అండ్ అలాగే మనకి సీటెట్ నుంచి ఒక అఫీషియల్ నోటీస్ రావడం జరిగింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి FAQs అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. రీసెంట్గా అడిగిన క్వశ్చన్స్కి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆన్సర్ చేసింది. ఇక్కడ నుంచి మనం PDF అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. CBSE 5th ఆగస్ట్ రోజు ఆన్సర్ చేసింది. సో రీసెంట్లీ అడిగిన క్వశ్చన్స్ దానికి సంబంధించి రిప్లై అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవచ్చు, వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్ ఫర్ అప్లయింగ్ సీటెట్, and am I eligible for CTET as per my acquired qualification, am I eligible for getting the job, etc. What is the validity period of CTET certificate? So దీనికి రిప్లై ఏమి ఇచ్చారంటే, ఎర్లియర్ యాజ్ పర్ గైడ్లైన్స్ ఫ్రేమ్డ్ బై NCTE validity period was 7 years, but now the validity period of TET qualifying certificate for appointment, unless otherwise notified by the appropriate government, would remain valid for a life. సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది సీటెట్ సర్టిఫికేట్ పైన. ఒక్కసారి క్వాలిఫై అయితే
మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు 7 ఇయర్స్‌కి ఒకసారి. అండ్ అలాగే గుర్తుపెట్టుకోండి 2011 నుంచి టీచర్స్‌కి టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. 2011 నుంచి 2021 వరకి వ్యాలిడిటీ పీరియడ్ 7 ఇయర్స్ మాత్రమే ఉండేది. బట్ 2021 జూన్ నుంచి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ చేశారు. అండ్ ఫైనల్లీ మీరు 17th క్వశ్చన్ చూసినట్టయితే హౌ మెనీ పేపర్స్ ఆర్ దేర్ ఇన్ వన్ సీటెట్? ఈ క్వశ్చన్కి రీసెంట్గా 5th ఆగస్ట్ రోజు రిప్లై వచ్చింది. దెర్ ఆర్ ఓన్లీ 2 పేపర్స్ ఇన్ ఈచ్ సీటెట్ ఎగ్జామ్, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 ఫర్ క్లాసెస్ 1 to 5th అండ్ పేపర్ 2 ఫర్ క్లాసెస్ 6th to 8th. ఎవరిదైతే డిఎడ్ అలాగే డిగ్రీ ప్లస్ బిఎడ్ కంప్లీట్ అయ్యిందో వాళ్ళు పేపర్ 1 అండ్ పేపర్ 2 పేపర్స్కి అప్లై చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సీటెట్ న్యూస్. దీనికి సంబంధించి పీడిఎఫ్స్ అండ్ స్క్రీన్ షాట్స్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను, ఫాలో అవ్వండి. అండ్ మనందరికీ డౌట్ ఉంది, సీటెట్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది. నవంబర్ లేదా డిసెంబర్లో ఖచ్చితంగా వస్తుంది. అండ్ 2 లెవెల్స్లోనే పేపర్ కండక్ట్ చేస్తారు, ఆఫ్లైన్లోనే ఉంటుంది. అండ్ సిలబస్ విషయానికి వస్తే అఫీషియల్గా మనకి ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ పబ్లిక్ నోటీస్ సీటెట్ డిసెంబర్ 2024 రిజల్ట్ మాత్రమే కనిపిస్తుంది, రైట్? అఫీషియల్గా సీటెట్ నోటిఫికేషన్ వస్తే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఉంటుంది. అందులో సిలబస్ చేంజ్ అయిందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. మరి ఇప్పుడు ఓల్డ్ ఎన్సీఈఆర్టీస్ చదవాలా లేదా న్యూ ఎన్సీఈఆర్టీస్ చదవాలా అంటే ఎవరైతే ఓల్డ్ ఎన్సీఈఆర్టీస్ కంప్లీట్ చేశారో రివిజన్ చేయండి అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. వాటితో పాటు న్యూ ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ పైన కూడా ఫోకస్ చేయండి. ఓల్డ్ అండ్ న్యూ ఎన్సీఈఆర్టీస్లో కాన్సెప్ట్స్ అన్నీ సేమ్ ఉన్నాయి, కానీ కొన్ని మనకి తెలియని ఫ్యాక్ట్స్ అప్డేట్ చేశారు న్యూ ఎన్సీఈఆర్టీస్లో. సో మెయిన్లీ మీరు చదవాల్సిన సబ్జెక్ట్స్ ఈవీఎస్, సైన్స్ అండ్ సోషల్. సో ఫోకస్ ఆన్ దీస్ సబ్జెక్ట్స్. All the best and start your preparation. Thank you for watching this video. This is Ritvika. As you wish, do like, share with your friends and subscribe for more videos.